మదనపల్లిలో కిడ్నీల్ని ఇడ్లీలుగా అమ్మేస్తూ ఎవరైతే ప్రాణాలు కాపాడాల్సిన వైద్యులే ప్రాణాలు తీస్తున్న పైన ఈరోజు మదనపల్లి గ్లోబల్ హాస్పిటల్లో మనము చూస్తున్నాం। ఈ సందర్భంగా మనం గమనిస్తే ఈ గ్లోబల్ హాస్పిటల్ ఎవరైతే నిర్వహిస్తున్న వ్యక్తి ఉన్నారో ఆయన ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో సూపరింటెండెంట్గా గతంలో పనిచేస్తూ అలాగే ఇప్పుడు జిల్లా అధికారిగా పనిచేస్తూ కేవలం ఆయన అధికార ప్రలోభాలతో ఆయనకి అధికారం డబ్బుతో మాత్రమే ఈ హాస్పిటల్ రన్ చేస్తున్నారే కానీ సరైన సదుపాయాలు అనుమతులు సరైన డాక్టర్లను ఎవరిని కూడా దీంట్లో పెట్టకుండా కేవలం ఆయన కిడ్నీ వ్యాపారం చేసేదానికే కిడ్నీలను అమ్మకాలు చేయడానికే మాత్రమే ఈ హాస్పిటల్లో పెట్టినట్టుగా మనకు అనిపిస్తుంది। మనం గమనిస్తే విశాఖలో ఉన్న మహిళలను ఇక్కడ ఉన్న కొంతమంది ఈయన బ్రోకర్లను ఏర్పాటు చేసుకొని ఆ బ్రోకర్ల ద్వారా ఆ మహిళలను ఈ హాస్పిటల్కి తీసుకొచ్చి ఆమెకి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసి ఆమె ప్రాణాలను తీసిన ఘనత ఈ డాక్టర్లకు ఉంది। ఇదే దీనిపై మేము చాలా సార్లు ఉన్నతాధికారులకు సంబంధిత అధికారులకు ఎన్నో సార్లు మొరబెట్టుకున్నాం। అంతెందుకు సంబంధిత మంత్రి గారికి కూడా మదనపల్లిలో వైద్యం పేరుతో దందా చేస్తున్నారు, వైద్యాన్ని వ్యాపారంగా మార్చేసి ప్రజలను దోచుకుంటున్నారు, పేద ప్రజలను దోచుకుంటున్నారు, చాలా దందాలు జరుగుతున్నాయని చెప్పి ఎన్నో సార్లు బహుజన్ న్యూస్ అయిన BYS ఆధ్వర్యంలో మేము ఫిర్యాదు చేసినా కేవలం మేము ఫిర్యాదు చేసినప్పుడు మాత్రము DMHO గారు దేవశిరోమణి గారిని ఇన్స్పెక్షన్ అధికారిగా మాత్రం పంపిస్తారు। ఆమె గారు మేము ఇన్స్పెక్షన్కి వచ్చినామని చెప్పి ఇన్స్పెక్షన్కి వస్తూ మేము ఫిర్యాదు చేస్తే ఆమె ఇన్స్పెక్షన్కి వచ్చి చర్యలు తీసుకునేది ఉండదు। ఆమె బ్యాగులోకి నింపుకొని కట్టలు డబ్బులు నింపుకొని ఈ హాస్పిటల్లో ప్రైవేట్ హాస్పిటల్లో దోపిడీ జరుగుతున్నా కూడా ఏమాత్రం పట్టించుకోకుండా కేవలం ఆమె మాత్రం డబ్బులు సొమ్ము చేసుకొని వెళ్ళిపోవడం జరిగింది। అలాంటి అధికారులు నిర్లక్ష్యం వల్లే ఆ రోజు వాళ్ళు వచ్చి డబ్బులు తీసుకొని ఇలాంటి హాస్పిటల్ పైన అనుమతులు లేని హాస్పిటల్ పైన సర్టిఫైడ్ స్టాఫ్ లేని హాస్పిటల్ పైన అలాగే సర్టిఫైడ్ డాక్టర్లు లేని హాస్పిటల్ పైన చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ రోజు ఈ దందా జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను। అలాగే ఈ హాస్పిటలే కాదు మదనపల్లిలో చాలా హాస్పిటల్ డాక్టర్లు కానివార్లు కూడా డాక్టర్లుగా చలామణి అవుతూ ఇట్లాంటి దందాలను ఇక్కడ మదనపల్లిలో జరుగుతున్నా కూడా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా। ఇప్పటికైనా అధికారులు మేల్కొని మదనపల్లిలో ఏ హాస్పిటల్స్ ఉన్నాయో ఏ హాస్పిటల్స్ కు అనుమతులు ఉన్నాయా లేవా అని చెప్పి ఒక డీటెయిల్ ఇన్స్పెక్షన్ నిర్వహించి డీటెయిల్ ఎంక్వైరీ నిర్వహించి ఏ హాస్పిటల్ అయితే ఇలా ప్రజల ప్రాణాలతో దోచుకుంటున్నారో ప్రజల్ని ఎక్కడా లేని విధంగా కార్పొరేట్ హాస్పిటల్లో స్టైల్లో వేలకు వేల రూపాయలు మెడిసిన్స్ అని చెప్పి కలెక్షన్ చేస్తున్నారు। ఇంకోటి మీరు గమనిస్తే మదనపల్లి హాస్పిటల్లో రూమ్ రెంట్లు 5 స్టార్ హోటల్లో కూడా ఉండవు। 5,000 నుండి 9,000 రూపాయల వరకు వాళ్ళకి మనము రూమ్ రెంట్స్ చెల్లించి మనల్ని దోచుకుంటున్నా కూడా ఎవరు కూడా పట్టించుకోవడం లేదు। ఎందుకంటే ఎవరికి ఎక్కడ ముడుపులు చేరల్లో ఏ అధికారులకు ఎంత చేరల్లో చేరిపోతూ ఉన్నాయి కాబట్టి ఎవరు కూడా ఏ అధికారులు కూడా ఈ హాస్పిటల్ పైన చర్యలు తీసుకోవడం లేదు। కావున ఇప్పటికైనా అధికారులు స్పందించి నిద్రలో నుండి మేలుకొని అమ్ముడు పోకుండా ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత వాళ్ళకు ఉందని గమనించి ఈ అన్ని హాస్పిటల్స్ పైన మీరు ఎంక్వైరీ నిర్వహించి ఏ హాస్పిటల్స్ అయితే అనుమతులు లేకుండా ఏ హాస్పిటల్స్ అయితే ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారో ప్రజలను దోచుకుంటున్నారో వాటిని వెంటనే సీజ్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ అలాగే నిన్న జరిగిన సంఘటనతో ఈ హాస్పిటల్స్ ని పర్మనెంట్ గా ఏం జరిగింది ఏమని మేము విచారించగా ఇక్కడున్న ప్రజలు కానీ ఇక్కడున్న కొంతమంది వ్యక్తులు చెప్పడం ఏమంటే ఇది మొదటిసారి కాదు ఇలాంటి దందా ఈ హాస్పిటల్లో కొనసాగుతూనే ఉందని చెప్పి తెలియజేయడం జరుగుతుంది। కావున వీళ్ళ రికార్డ్స్ అన్ని గమనించి సీసీ ఫుటేజ్ గమనించి ఎవరి దగ్గర నుండి ఇలాంటి ముఠాని అంతా కూడా బయట తెప్పించి పోలీసు వాళ్ళని అరెస్ట్ చేసి ఆల్రెడీ ఇప్పుడు కొంతమందిని అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు। అలాగే వాళ్ళని పెట్టుకొని వాళ్ళపైన ఎంక్వైరీ చేసి నీట్గా ఎవరెవరు దీని వెనకాల ఉన్నారో ఈ ముఠాకి హెడ్ ఎవరు అని అందరిపైన కూడా చర్యలు తీసుకొని ఈ హాస్పిటల్ను కూడా సీజ్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ జై భీమ్ జై భారత్।